టైమ్ అండ్ అగైన్ తెలుగు సినిమా గురించి నెగిటివ్గానే మాట్లాడు. ఎందుకంటే దట్స్ వాట్ వీ ఫౌండ్. ఉన్నది బాగాలేదు, జరుగుతున్న విధానం సరిలేదు, ఏదో మార్పు కావాలి, ఏం మార్పు కావాలి, ఇలాంటి చర్చలు అన్నీ జరుగుతున్న టైంలో దాన్ని థాట్ ఓకే మనం అందరం కలిసి ఏమన్నా చేయగలం, వేరే లేక ప్రపంచంలో ఉన్న వేరే మోడల్స్ని చూసుకుని మన మెయిన్ స్ట్రీమ్ సినిమాలా కాకుండా వేరే రకంగా మనం ఏమైనా ప్రయత్నాలు చేస్తా అనే ఆలోచనలో ఇండిపెండెంట్ సినిమా అనే ఒక మోడల్ ఆల్రెడీ వరల్డ్ సినిమాలో ఉంది. ఇండిపెండెంట్ సినిమాలకి ప్రపంచంలో ఫిల్మ్ ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి. సండాస్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఇండిపెండెంట్ సినిమా. ఇప్పుడు ఇఫ్ యూ లుక్ అట్ స్టూడియో, బిగ్ స్టూడియోస్ 20th Century ఫాక్స్ కూడా ఫాక్స్ సర్చ్ లైట్ అంటూ ఒక సబ్సిడరీ లాగా పెట్టి ఇండిపెండెంట్గా ఎవరన్నా ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటే మంచి సినిమాలు మంచి స్క్రిప్ట్ అనుకుంటే సపోర్ట్ చేస్తారు. అక్కడి వరకు ఎందుకు వచ్చిందిరా అంటే ఆల్రెడీ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ యాక్చువల్లీ గివింగ్ బిగ్ ఛాలెంజ్ టు మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్. వాళ్ళు ప్రొడ్యూస్ చేసే క్వాలిటీ కానీ కాన్సెప్ట్లు కానీ ఎక్స్పెరిమెంటేషన్ కానీ అవి చాలా వరకు వచ్చాయి. బోత్ స్టీవెన్ స్పీల్బర్గ్ కానీ జార్జ్ లూకాస్ కానీ దే కేమ్ యాజ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్. ఆ తర్వాత దే బికెమ్ స్టూడియోస్. జార్జ్ లూకాస్ హ్యాజ్ అ స్టూడియో ఆఫ్ హిస్ ఓన్. సో ఇలాగా ఒక ట్రెండ్ అనేది అక్కడ ఉంది. ఇక్కడ ఏమైందిరా అంటే తెలుగులో చాలా వరకు ఇండివిజువల్ ఇంట్రెస్ట్. ఒకప్పుడు ఏబీ తిలక్ గారు, తర్వాత రీసెంట్గా మన ఇందాక మీరు సినిమా చెప్పారు ఇలాగ ఒక సినిమాలో 2 సినిమాల్లో చేసి మన కుటుంబరావు గారు సరిగ్గా చెప్పారు వాళ్ళ గురించి. ఏంటంటే అవన్నీ ఆత్మహత్యలాగా. ఏంటంటే ఒక సినిమా నా డబ్బులతో తీస్తాను, 2వ సినిమా నా ఫ్రెండ్స్ అడిగి తీస్తాను, 3వ సినిమా ప్రొడ్యూసర్ ఉండడం అయిపోతాను. ఇలాగే ఇండివిజువల్స్ చాలా మంది ట్రై చేశారు. ఎందుకంటే మోహన్ కృష్ణ నుంచి ఏబీ తిలక్ అప్పటి వరకు ఈవెన్ ఆనంద్ శేఖర్ కమల్ ఆల్సో ఇన్ ఇండిపెండెంట్. తర్వాత హీ బికేమ్ మెయిన్ స్ట్రీమ్. ఈదర్ యూ పెరిష్ ఆర్ యూ బికమ్ మెయిన్ పెరిష్. దీస్ ఆర్ ద ఓన్లీ 2 చాయిసెస్ యూ హ్యావ్ యాజ్ అన్ ఇండిపెండెంట్. కాబట్టి ఇండివిజువల్ మోడల్లో ఏదో ప్రాబ్లం ఉంది. ఎందుకంటే రిసోర్స్ ఆఫ్ లిమిటేషన్స్ ఉండొచ్చు, ఆ విజన్ షేరింగ్ లేకపోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు బి నరసింహరావు సినిమాలు తీశారు, తర్వాత ఏమైంది దాని లెగసీ. మొన్నైతే కేవీ రెడ్డి అవార్డు ఇచ్చారు, కానీ అదర్వైజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ డజంట్ ఈవెన్ రికగ్నైజ్. మా భూమి, దాసి లాంటి సినిమాలకు నేషనల్ అవార్డులు వచ్చాయి. కానీ యాజ్ యూ సెడ్ యూ డోంట్ నో హిమ్ బికాస్ హిస్ లెగసీ ఈజ్ నెవర్ టేకెన్ ఫార్వర్డ్. మోస్ట్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ ఆర్ నాట్ ఈవెన్ హర్డ్ టు దిస్ జనరేషన్. అట్లీస్ట్ అలాంటి ఈజ్ అ గ్రేట్ ఫిల్మ్. ఆఫన్ కంపేర్డ్ విత్ తెలుగు సినిమాల సత్యజిత్ రే అనే స్థాయిలో ఆయన సినిమాలు ఉంటాయి. లేకుంటే రంగుల కళ కానివ్వండి, తర్వాత వచ్చిన మట్టి మనుషులు కానివ్వండి, అవి ఇది శంకరాభరణంతో పాటు మామూలు రిలీజ్ అయ్యింది. దట్ ఇస్ ద ఇయర్. అలాంటి వాళ్ళ గురించి మర్చిపోతాం. కాబట్టి ఇండివిజువల్గా మనం చేయాలనేది పెద్ద ఇష్యూ. అదొకటి. సెకండ్, మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ ఎ సీరియస్ ప్రాబ్లమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్స్. ఏంటి, నేను ఓకే ఏదో ఒక కన్సల్టెన్సీ చేస్తున్నాను, చిన్న ఉద్యోగాలు చేస్తున్నాను, 10,000 20,000 ఇట్ డజంట్ మ్యాటర్. కానీ 4 లక్షలు పెట్టాలంటే నా వల్ల కాదు. యాజ్ అన్ ఇండివిజువల్ ఐ కాంట్ స్పెండ్. కాకపోతే నాకు 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు హూ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ దట్ 10,000 అయ్యేసరికి అక్కడ 100 మంది ఫ్రెండ్స్తో ఐఎమ్ ఎసెన్షియల్లీ లుకింగ్ ఎట్ 10 lakhs క్యాపిటల్. కాబట్టి ఇలాగ కోఆపరేటివ్ మెథడ్లో కెన్ బి ప్రొడ్యూస్ ఫిల్మ్స్ ఈజ్ ఐడియా. ఒకటి, ఒక ఐడియాలజీ ఇండిపెండెంట్ స్పిరిట్తో ఉండాలి. 2, ఫైనాన్సెస్ షుడ్ బి ఇన్ ఏ కోఆపరేటివ్ ఫ్యాషన్ అనే ఐడియాతో తెలుగు ఇండిపెండెంట్ సినిమాలో గ్రూప్ స్టార్ట్ చేస్తాం. ఫేస్బుక్ గ్రూప్ లైక్ విత్ ఇన్ 6 months లైక్ ఎవ్రీబడి వాజ్ గేడ్ అప్ అండ్ సెడ్ ఓకే విల్ డూ సంథింగ్ అని అంటున్నప్పుడు, ఓకే ఫస్ట్లో మనం ఎలా చేద్దామంటే ఫస్ట్లో వచ్చిన ఐడియా ఏంటంటే ఆల్రెడీ కొంతమంది గ్రూప్లో ఉన్న వాళ్ళు షార్ట్ ఫిల్మ్ చేశారు, గట్రా చేశారు, వాటికి మనం చూసుకుంటూ విల్ పే ఫర్ దట్ ఫిల్మ్ అని ఒక పే ఫర్ ఫిల్మ్ అనే ఐడియాతో వచ్చాం. ఇట్ కంటిన్యూడ్ ఫర్ సమ్ టైమ్, బట్ లేటర్ ఆన్ లైక్ వెన్యూ ప్రాబ్లమ్స్, లైక్ మన పీపుల్ టర్న్ అవుట్ వాజ్ లెస్, సో యూ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ ద వెన్యూస్ విచ్ వర్ అవైలబుల్.